కేంద్ర బడ్జెట్ వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. రైతుల రుణాల పరిమితిని పెంచింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇప్పటి వరకు 3 లక్షల రూపాయల రుణం అందిస్తుండగా ఇకపై ఆ మొత్తాన్ని 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనితో రైతులు తమ పెట్టుబడుల్ని మరింత సులభంగా పెంచుకునే అవకాశాన్ని పొందారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7,70,00,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ బడ్జెట్లో మరో కీలక అంశం ఏమిటంటే పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని మొదట 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా 1,70,00,000 మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఈ బడ్జెట్లో పప్పు ధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక ద్వారా పప్పు ఉత్పత్తిని పెంచడం, రైతులకు మరింత ఆదాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందని మంత్రి తెలిపారు. గోధుమలు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన చేయనున్నట్టు మంత్రి వివరించారు. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి పథకం, కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయనున్న కేంద్రం, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం. ఈ పథకంతో రైతులకు మంచి లాభాలు వస్తాయి. అధిక ఉత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్, పత్తి రైతులకు మేలు చేసేలా ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్, యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి కొత్త కర్మాగారాలు. మొత్తంగా ఈ బడ్జెట్ దేశంలోని ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి, చిన్న పరిశ్రమలకు మేలు కల్పించేలా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బియ్యం, గోధుమ, చక్కెర ఉత్పత్తిదారుడిగా భారత్ నిలవనుందని మంత్రి అభిప్రాయపడ్డారు.